ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆనంద అలా కూర్చొని ఉండగానే వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే అతను వచ్చేసి ఇలా అంటూ ఉంటాడు. మేడం అంటే చెప్పండి అని అంటే, మేడం మీరు చెప్పినట్టుగా అన్ని ఏర్పాట్లు చేసేసాం మేడం, కొత్త బ్రాంచ్కి ఓపెనింగ్కి మొత్తం అన్నీ సిద్ధం చేశాము, మీరు వచ్చి ఓపెన్ చేయటం ఒకటే బ్యాలెన్స్ ఉంది మేడం అని అంటూ చెప్పేసరికి అప్పుడే ఆనంద కూతురు అక్కడికి వచ్చి, ఏంటి కొత్త బ్రాంచా? మనకి ఆల్రెడీ పెద్ద షాపింగ్ మాలే ఉంది కదా, ఒక బ్రాంచ్ ఉంది కదా, మళ్ళీ ఇంకో బ్రాంచ్ ఏంటి అని అంటూ అడుగుతుంది. అలా అడిగేసరికి అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇక అప్పుడే ఆనంద అలా చూసి నవ్వుతూ ఉంటుంది. ఇక కొత్త బ్రాంచ్ అని అంటే పెళ్ళిళ్ళకి ప్రత్యేకం, రాజకోటి సిల్క్స్ పెళ్ళిళ్ళకి ప్రత్యేకమైంది అని చెప్పి కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము, అది పెళ్లి బట్టలకి మాత్రమే ప్రత్యేకమైంది అని అంటే, అవునా, ఆల్రెడీ ఇప్పుడున్న షాప్లో కూడా పెళ్ళిళ్ళకి బట్టలు అమ్ముతున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని అంటూ ఆ అమ్మాయి అంటుంది. అలా అనేసరికి ఆనంద ఇలా అంటుంది, అయితే ఇన్ని రోజులు అందులోనే మామూలుగా బట్టలు అమ్ముతున్నాం, కానీ అది వేరు ఇది వేరు, ఇప్పుడేంటంటే పెళ్ళిళ్ళ కోసం ప్రత్యేకంగా కంచి నుంచి అమ్మవారి విగ్రహం తెప్పించి అమ్మవారి ముందు పూజలు చేసి ఆ పెళ్లి బట్టలు వాళ్ళకి ఇస్తాం. అప్పుడు ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని నమ్మకం. అందుకనే అందరికీ అలా పెళ్లి బట్టలు కావాలి అనుకున్న వాళ్ళు ప్రత్యేకమైన పూజలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వచ్చి బట్టలు తీసుకుంటారు అంటే, వావ్ అమ్మ నువ్వు సూపర్ అని అంటుంది. అలా అంటే, అవును ఆనంద అంటేనే గ్రేట్ కదా అని అంటారు. అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఈ విషయం గురించి ఇంకా అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. ఇక హైగ్రీవం వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడే సడన్గా కార్ ఆపి చూసి హైగ్రీవం బాస్ అలా చూసి కోపంగా, ఇదేంట్రా మళ్ళీ కొత్తగా పెడుతున్నారు అని అంటూ ఉంటే, ఇప్పటికే మీరు ఈగలు తోలుకుంటున్నారు, మళ్ళీ ఇది పెట్టారు, ఏం జరుగుతుందో ఏంటో అని అనేసరికి ఈ విషయం వెంటనే ప్రీతి వాళ్ళకి చెప్పాలి పద అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత అక్కడికి వెళ్ళి విషయం మొత్తం తెలుసుకుంటారు. కంచి నుంచి విగ్రహం తెప్పించి పూజలు చేసి పెడుతున్నారు అనేసి ఇంకా అది తెలుసుకొని కోపంగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకా శరణ్య వాళ్ళ ఇంటికి ఆనంద ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే అప్పుడు ఆనంద ఫోన్ చేస్తుంది అనేసి విశ్వనాథం ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు శరణ్య వాళ్ళు అనన్య వాళ్ళు అందరూ ఉంటారు. స్పీకర్ ఆన్ చేయనన్న అని అంటే స్పీకర్ ఆన్ చేస్తే ఇక అప్పుడే అన్నయ్య అని అంటూ ఆనంద అంటే, చెప్పమ్మా చెల్లమ్మ చెప్పు అని అంటూ విశ్వనాథం అంటాడు. అయితే నువ్వు మా కోడల్ని అందరినీ తీసుకొని ఇంటికి రావాలన్నయ్య రేపు అని అంటూ చెప్తే, ఎందుకు చెల్లమ్మ అంటే, మనది కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము అని అంటే, అవునా కొత్త బ్రాంచ్ ఏంటమ్మా, ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా అని అంటూ విశ్వనాథం అంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా రాజ్కోటి సిల్క్స్ని ఏర్పాటు చేస్తామన్నయ్య, అందులో కంచి నుంచి అమ్మవారి విగ్రహం తెప్పించి ఇంకా అక్కడ పూజలు ప్రత్యేకమైన పూజలు చేసి పెళ్లి బట్టలు వాళ్ళకి అప్పగిస్తాం, అప్పుడు వాళ్ళు సంతోషంగా కలకాలం ఉంటారు కదా, అందుకనే అమ్మవారి ఆశీర్వాదాలు వాళ్ళకి ఉంటాయి, అందుకనే కావాలని ఆ బ్రాంచ్ని నేను ఏర్పాటు చేయించానన్నయ్య అని ఆనంద్ చెప్పగానే, ఓ అవునా అమ్మ, నీది చాలా మంచి మనసమ్మ, అందుకే నువ్వు ఇలా గొప్పగా అందరి గురించి ఆలోచిస్తావు అనేసి విశ్వనాథం అంటాడు. సరే ఖచ్చితంగా వస్తాంలేమ్మా అనేసి చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు అనన్య శరణ్య అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు అనన్య ఇలా అంటుంది, అసలు ఎంత గ్రేట్ కదా నాన్న ఆవిడ, అసలు చూడు రాజ్కోటి సిల్క్స్ కేవలం పెళ్లి బట్టల కోసం పెట్టడమే కాకుండా కంచి నుంచి అమ్మవారి విగ్రహం తెప్పించి అందరి ఆశీర్వాదాలు అందరి మెప్పులు పొందాలి అనుకుంటుంది. అసలు ఆమె టాలెంట్కి వావ్ నాన్న సూపర్ గ్రేట్ కదా అని అంటే, అందుకే అమ్మ ఆనంద అంత గొప్ప స్థాయికి ఎదిగింది, ఇలాంటి కల్మషం లేనిది కాబట్టి మన కుటుంబమే బాగుండాలి అని అనుకునే మనిషి కాదు, అందరూ బాగుండాలి అనుకుంటుంది కాబట్టి తను అంత గొప్పగా ఎదిగింది కదా అని అనేసరికి ఇక అప్పుడే చాలా హ్యాపీగా వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటే అనన్య అంటుంది, శరణ్య పద రేపు వెళ్ళటం కోసం మనం అన్ని ఏర్పాట్లు చేసుకుందాం అంటే, సరే అనేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కాంచన ఇక్కడ అని విశ్వనాథం అంటాడు. ఇక ఇక్కడే ఉండాలండి అని గీత అంటుంది. వెనకాలే నుంచి సీరియస్గా, ఏ ఇక్కడే ఉన్నాను, ఏ నా గురించి ఎందుకు అడుగుతున్నావు అని కాంచన సీరియస్గా అంటుంది. అది కాదు కాంచన, ఆనంద వాళ్ళు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట, మనం కూడా వెళ్ళాలమ్మా అని అంటే,
ఆవిడ మీ వియ్యంకురాలు కాబట్టి మీరు వెళ్తున్నారు, నేనెందుకు రావాలి, నాకేం అవసరం, నేను రాను అని కాంచన అంటుంది. అలా అనేసి సీరియస్గా వెళ్ళిపోతుంది. అది కాదమ్మా అని అంటూ ఉన్నా సరే వినిపించుకోకుండా కోపంగా వెళ్ళిపోతుంది. గీత ఇలా అంటుంది, ఆవిడ రానని చెప్తుంటే మీరెందుకు బతిమిలాడుతున్నారు, చూసారా ఎంత కోపంగా ఉందో, అనవసరంగా అక్కడికి వస్తే గొడవ చేస్తుంది, మీరు కామ్గా ఉండండి అని గీత అంటుంది. ఆ తర్వాత ప్రీతి దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు. అదే ఆనంద శత్రువు ఉంటాడు కదా ఆయన, వాళ్ళ పిఏ వాళ్ళు వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. ఓ మీరా రండి అనేసి, ఏంటి ఇలా వచ్చారు, మన బ్రాంచ్ ఓపెనింగ్ కోసం మాట్లాడటానికి వచ్చారా అంటే, లేదు అందుకు కాదు అని అంటే, మరి ఇంకెందుకు అని ప్రీతి అంటే హైగ్రీవం చెప్తూ ఉంటాడు. అదే అమ్మా, అక్కడ మీ ఆనంద అత్తయ్య ఉన్నారు కదా, కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళకి ప్రత్యేకంగా రాజ్కోటి సిల్క్స్ని మళ్ళీ కొత్త బ్రాంచ్ని ఏర్పాటు చేశారు. అక్కడ కంచి నుంచి అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి అక్కడ ప్రత్యేక పూజలు చేసి పెళ్ళిళ్ళకి బట్టలు ఇస్తున్నారు. అందుకనే అంతా మంచి జరుగుతుంది కదా, అందుకనే ఆమె టాలెంట్తో దెబ్బతీస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పి మాట్లాడటానికి వచ్చారు మా బాస్ అని అంటూ ఉంటే, అవునా, అసలు తను అలా ఎందుకు చేయాలి, మామూలుగా ఇవ్వచ్చు కదా అంటే, తను గొప్పగా ఆలోచిస్తుంది కదా, అందుకనే ఇంకా ఈయన మా బాస్ ఇప్పటికే షాప్లో ఈగలు కొట్టుకుంటున్నారు, మళ్ళీ ఏం చేస్తారో అనేసి అంటే హైగ్రీవంని సీరియస్గా చూసేసరికి హైగ్రీవం సైలెంట్ అయిపోతాడు. అప్పుడు ప్రీతి ఇలా అంటుంది, అలా జరగకుండా మనం ప్రచారం చేద్దాం, ఆవిడ ఇలా మోసం చేస్తుంది అని చెప్పి ఏదో ఒకటి ప్రచారం చేస్తే తనకి దెబ్బ పడుతుంది కదా అని అంటే, అమ్మ ప్రచారం చేస్తే నమ్మటానికి అక్కడ ఎవరనుకుంటున్నావు, ఆనంద భైరవి గురించి నువ్వు ప్రచారం చేస్తే ఎవరైనా నమ్ముతారా, అసలే నువ్వు మామూలుగా ఆవిడకి శత్రువి, ఎలా నమ్ముతారు, ఆవిడ గొప్పది, అస్సలు నమ్మరు అని అంటే, అయితే ఆ విగ్రహాన్ని మాయం చేద్దాం అని అంటుంది ప్రీతి. బయట నుంచి అప్పుడే వస్తున్న రోహిత్ అలా వినేసి అక్కడే నిలబడి వింటూ ఉంటాడు. ఇక ఏం చెప్పావు అని అంటూ హైగ్రీయం వాళ్ళు అడిగితే, అవును ఆ విగ్రహాన్ని మనం కొట్టేయాలి, అక్కడ నుంచి తీసుకుపోయి నిమజ్జనం చేసేసేయాలి, నీళ్ళలో ముంచేసేయాలి అని చెప్తుంది. అలా చెప్తే అప్పుడు విగ్రహం ఉండదు కదా అని అంటే, అవును మంచి ఐడియా, చాలా మంచి ఐడియా చెప్పావు అని అంటే, సరే అని చెప్పేసి ఇలాగే చేద్దాం, ఆ విగ్రహం తీసుకువెళ్ళి నిమజ్జనం చేసేద్దాం, నీటిలో ముంచేద్దాం అని అంటూ ఉంటే, ఇక రోహిత్ లోపలికి వస్తాడు. ఏంటి నీళ్ళలో వేసేద్దాం అంటున్నావు అని అంటూ రోహిత్ అంటే, అప్పుడే ప్రీతి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ చూస్తూ భయపడుతూ ఉంటుంది. చెప్పు ఏంటి ప్రీతి, నీళ్ళలో వేసేద్దామంటున్నావు అని అంటే, అది ఏం లేదు, మన షాప్ ఓపెనింగ్ చేస్తాం కదా, అందుకే దానికి సంబంధించింది దిష్టి తగిలిన ఏదైనా ఉంటుంది, అన్నీ తీసి అలా నీళ్ళలో వేసేద్దాం అంటున్నా అంతే అని అంటూ ప్రీతి చెప్తుంది. ఇక రోహిత్ సరే అని చెప్పి ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళిపోతాడు. అదేంటమ్మా మీ ఆయన వినేశాడా ఏంటి అని అంటే, వినుండట్లే, వింటే అడిగేవాడు కదా అని ప్రీతి అంటుంది. ఏమో విని కూడా అడిగితే మళ్ళీ గొడవెందుకు అని చెప్పి వినిపించినట్టుగా అలా మాట్లాడి వెళ్ళిపోయాడేమో, మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేస్తాడేమో అని అంటే, అంత జరిగితే నేను ఊరుకుంటానా, అక్కడ మీరు విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి ప్లాన్ చేయండి, ఇక్కడ నేను రోహిత్ సంగతి నేను చూసుకుంటాను అని ప్రీతి అంటుంది. సరే అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళొస్తామని వెళ్ళిపోతారు. ఇంకా ప్రీతి రోహిత్ని మాయ చేయాలని చూస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడేమో ఆనంద అందరితో మాట్లాడుతూ ఉంటుంది దాని గురించి. అప్పుడు దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. ఇంకా మన షాప్ ఓపెనింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడే ఆనంద అలా హ్యాపీగా ఉంటే, అమ్మ అసలు అందరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, కేవలం బిజినెస్ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తారు కదా అని ఆనంద కూతురు అడిగినప్పుడు ఆనంద అంటుంది, మన కుటుంబం మాత్రమే సంతోషంగా ఉండటం కాదు, అందరూ మన వాళ్ళే అనుకుని అందరూ సంతోషంగా ఉండాలని అలా చేశాను అని ఆనంద చెప్పిన మాటలు అవన్నీ విని దర్శన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొత్తగా పెళ్లి చేసుకొని కలకాలం సంతోషంగా ఉండాలని ఇవన్నీ చేస్తున్నా అని ఆనంద మాటలు. ఇంక దర్శన్ హ్యాపీగా ఆలోచించి సమీరకి ఫోన్ చేస్తాడు. సమీర అలా ఫోన్ లిఫ్ట్ చేయకుండా సీరియస్గా ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేయని మెసేజ్ పట్టి మాట్లాడతాడు. ఇక అప్పుడే ఏంటి దర్శన్ ఏంటి అని అంటూ సీరియస్గా అంటుంది. నువ్వు అలాగే ఉంటే ఎలా, షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుంది, నువ్వు అక్కడికి వచ్చేసాయి అని అంటూ దర్శన్ అంటే, మీ అమ్మగారికి నా మీద ఇప్పటికే పీకిల దాకా కోపంగా ఉంటుంది, ఇప్పుడు నేను అక్కడికి వచ్చి నేనేం చేయను అని అంటే, ప్లీజ్ సమీరా నేను చెప్పినట్టు విను, ఇలాగే వెనక్కిపోతే మనకి ఇంకెప్పుడు ముందుకు వెళ్ళే ఛాన్సే ఉండదు సమీరా, అందుకే చెప్తున్నాను, నువ్వు రా, అక్కడికి వస్తే అమ్మకి నీ మీద కొంచెమైనా
ప్రేమ కలుగుతుందేమో చూద్దాం అని అంటే ఆవిడకి నా మీద ఎంత ఒపీనియన్ ఉందో నాకు తెలుసు, నేను రాను అని అంటూ సమీర అంటుంది. ఇలాగే ఉంటే ఎలా చెప్పు, నువ్వు వస్తే కదా ఏదో ఒకటి చేయగలం, ఆ తర్వాత నేనేం చేయాలో ఆలోచిస్తాను అంటే సరే అంటుంది సమీర. అప్పుడు సమీర కోపంగా ఇలా మనసులో, నువ్వు ఇలాగే నా వెంటపడు, మీ అమ్మని ఒప్పించే ప్రయత్నాలు చెయ్యి, నేను మాత్రం ఇలాంటివి చేసి నిన్ను దక్కించుకునే ప్రయత్నం చేస్తాను అని సమీర అనుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ హైగ్రీవ్ వాళ్ళు తలకి మంకీ క్యాప్స్ వేసుకొని ముసుగులు కప్పుకొని అక్కడికి వచ్చేస్తారు. సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు కూర్చొని ఉంటారు షాపింగ్ మాల్ ముందు. ఇంకా వాళ్ళు అలా కూర్చొని ఉంటే ఏంటి చలికి ఇలా వణికిపోతున్నామని మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు కూడా మంకీ క్యాప్స్ వేసుకొని అక్కడికి వస్తారు. ఏంటి చలి ఇక్కడ ఈ రాత్రిలో ఉన్నారేంటి ఇంకా అంటే రేపు షాప్ ఓపెనింగ్ ఉంది కదా దానికోసం ఉన్నామని చెప్తే అవునా మరి ఇంకా ఇక్కడే ఉన్నారు, చలిగా అనిపించట్లేదా, ఏమైనా తాగారా తిన్నారా అని అడిగితే టీ తాగాం ఇప్పుడే అని సెక్యూరిటీ అంటే అవునా టీ ఏం తాగుతారు, ఈ చలికి ఈ మందేస్తే బాగుంటుంది అని మందు తీసి ముందు పెడతాడు. అలా పెట్టేసరికి ఇక అది చూసి టెంప్ట్ అయిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడు మళ్ళీ వద్దు వద్దు అమ్మవారి విగ్రహం ఉంది లోపల అని అంటే ఏం కాదు అమ్మవారి విగ్రహం లోపల ఉంటే నువ్వేం చేస్తావు, ఏం కాదు తాగు అని ఓపెన్ చేసి తాగిస్తూ ఉంటారు హైగ్రీవం వాళ్ళు అలా తాగుతూ ఉంటారు. వాళ్ళు తాగిన తర్వాత విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిపోతారా, ఎవరైనా వచ్చి కాపాడతారా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.